వరల్డ్ కప్ సెమీఫైనల్ భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్. ఒక పక్క వికెట్లు పడుతున్న ఆ 22 ఏళ్ల కుర్రాడు మాత్రం అస్సలు భయపడలేదు. ఆకాశమే హద్దుగా సిక్సర్లతో విరుచుకుపడి సూర్యసేనకు ముచ్చెమటలు పట్టించాడు. ఇంగ్లాండ్ ను దాదాపు గెలుపు అంచుల వరకు తీసుకువెళ్లిన ఆ యువ కెరటమే జాకబ్ బెథెల్. సెమీస్ విధ్వంసంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ హీరో అయిపోయిన ఈ కుర్రాడు ఎవరు? అసలు ఐపీఎల్ లో ఇతన్ని కేవలం 2.60 కోట్లకే సొంతం చేసుకుని పండుగ చేసుకుంటున్న ఫ్రాంచైజీ ఏది? జాకబ్ గ్రాహం బెథెల్ అక్టోబర్ 23, 2003లో బార్బడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో జన్మించాడు. ఇతని తాత ఆర్థర్ బెథెల్ కూడా బార్బడోస్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఆ క్రికెట్ రక్తంతోనే పెరిగిన బెథెల్ ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాత్మక రగ్బీ స్కూల్లో స్కాలర్షిప్ సాధించి 13 ఏళ్ల వయసులోనే అక్కడికి షిఫ్ట్ అయ్యాడు. దేశీయ క్రికెట్ లో వార్విక్షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ తన సత్తా చాటాడు. కేవలం అటాకింగ్ బ్యాటింగ్ మాత్రమే కాదు, బెథెల్ అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. టెస్టుల్లో అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 3/72. ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి వస్తే 2024 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ అరంగేట్రం చేశాడు బెథెల్. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో టెస్ట్ డెబ్యూ కూడా చేశాడు. చిన్న వయసులోనే ఇంగ్లాండ్ తరపున 20 T20లు, 18 వన్డేలు, 4 టెస్టులు ఆడేశాడు. బ్యాటింగ్ లో సగటు 38.7గా ఉంది. జే రిచర్డ్సన్, బియో వెబ్స్టర్, టాడ్ మర్ఫీ లాంటి ఆస్ట్రేలియన్ టెస్ట్ బౌలర్లను సైతం ఓచుకోత కోసి ఇంగ్లాండ్ లయన్స్ తరపున 71 పరుగులు బాదాడు. ఇదంతా ఒక ఎత్తైతే ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు ఆర్సీబీ వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇంకో ఎత్తు. ఎవరు పెద్దగా ఫోకస్ చేయని ఈ యంగ్ గన్ ని కేవలం 2,60,00,000కే బెంగళూరు ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. అప్పుడు సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్ అంతా ఇప్పుడు వాంఖడేల్లో సెమీఫైనల్ విధ్వంసం చూశాక ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. మన టీం కు దొరికిన అసలైన వజ్రం వీడే అంటూ సోషల్ మీడియాలో సర్చింగ్ మోత మోగిస్తున్నారు. మొత్తంగా రాబోయే ఐపీఎల్ సీజన్ లో చిన్నస్వామి స్టేడియంలో జాకబ్ బెథెల్ సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ 22 ఏళ్ల కుర్రాడు చేరికతో ఈసారి ఆర్సీబీ ఐపీఎల్ గెలుస్తుందో లేదో కింద కామెంట్ చేయండి.